ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరిచ్చి ఉన్నటువంటి సమయానికై వందనాలు చెల్లించుకుంటూ మీ వాక్య భాగములో ఉన్న పాత్రను మేము చదువుకుంటూ ఉండగా మీరే కనికరించుమని, వినుచు ఉన్న ప్రతి శ్రోతకు కావలసిన దీవెనలను దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనము ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గమనించుదామండి. ఇక్కడ దేవుడు అన్యుల దేశంలోనికి అబ్రహామును తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు 14వ అధ్యాయము 21వ వచనంలో చదువుకుందామండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు, అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పున వారైనను నీ వాటిలో ఏదైనను తీసి కొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఈ మాటలను మనము చదువుతూ ఉన్నప్పుడు మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము శత్రువుల సైన్యాన్ని ఓడించటానికి వెళ్ళి ఉన్నాడండి. ఇక్కడ మనము ఒక క్రొత్త స్థలములోనికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఏమని చెప్పాడంటే, అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి అతను 12వ వచనములో, అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఈ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమరోలియ ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్టి అలవరచబడిన 318 మందిని గురి పెట్టుకొని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను. ఇక్కడ 318 మంది పనివారితో ఇంకా కొంతమంది తనకు సహాయపడినటువంటి మనుషులతో కలిసి అబ్రహాము శత్రువు సైన్యంలోనికి వెళ్ళాడని, శత్రువుల్ని జయించటానికి కావలసి ఉన్న బలముతో అతను వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కులకు ఎడమ తట్టున్న హోబాము మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, తెలివైనటువంటి వ్యూహాన్ని రచించి ఉన్నటువంటి వాడు అబ్రాము. అబ్రాము యొక్క తెలివితేటలు ఎంత గొప్పవంటే, అతను ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేవాడు. మనుషులను అతను ఎప్పుడు కూడా పెద్ద ఆలోచనలోనికి రానివ్వలేదు. అతను ఎప్పుడు కూడా దేవుని బలంతోనే యుద్ధం చేసేవాడు. కానీ అతను ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితుడుగా జీవించేటువంటి వాడు. అతనికి ఒక కబురు వచ్చింది. అదేంటంటే, లోతు కుటుంబీకులందరినీ కూడా
దోచుకొని వెళ్ళిపోయారు అనేటువంటి మాట అబ్రాము విని ఉన్నాడు. వెంటనే అబ్రాము తనతో పాటు ఉన్నటువంటి 310 ఒక్కసారి ఆ విషయాన్ని చదువుకుందాం. 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 318 మండుగురిని అనగా 315 మందిని వెంటబెట్టుకొని అబ్రహాము వారితో శత్రువుల సైన్యం మీదకి వెళ్ళి ఉన్నారు. అబ్రహాము యొక్క చరిత్రలో మనం ఆలోచించి ఉన్నప్పుడు అబ్రహాము యొక్క బలాన్ని, తెలివితేటల్ని ఉపయోగించుకొని వెళుతూ ఉన్నాడని. అంటే దేవుడు యుద్ధములకు అధికారి, దేవుడే సైన్యములకు అధికారి, అలాగనే దేవుడే తన బలము, దేవుడే తనకు ఆశ్రయము అని అనుకున్నటువంటి వాడు అబ్రహాం. అందువలన అబ్రహాం ఏం చేశాడంటే తనతో పాటు ఉన్నటువంటి 300 చిల్లర మందిని ఏర్పాటు చేసుకొని సొదొమ రాజుతో కలిసి యుద్ధానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చిన వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబీమి మట్టు వరకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇక్కడ వివరాలన్నీ వ్రాయబడలేదు, కానీ అతను పోయి శత్రువు సైన్యాన్ని జయించి వచ్చి ఉన్నాడని. దానికి కారణం ఏంటంటే అబ్రాము ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు. అతనికి ఏ తెలివితేటల్ని దేవుడిచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా దైవ అనుగ్రహము అని అనుకొని ఆ ప్రకారంగానే అతను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చాలా సన్నిహితముగా ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనములో హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడును అయిన మమ్రే అను అమోరీయులు ఏలోము వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనినటువంటి వారు. అతను ఒంటరిగా ఎక్కడా కూడా తనకు తాను బలమున్నదిలే అనేటువంటి అజ్ఞానమైనటువంటి దశలో అబ్రాము అక్కడ వాళ్ళని జయించటానికి వెళ్ళలేదని. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురు అనగా 318 మందిని అతను వెంటబెట్టుకొని దాను వరకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని పనిలో ఉన్నటువంటి అబ్రహాము ఎంత తెలివిగా తను ఒడంబడిక చేసుకొని ఉన్నాడంటే అక్కడున్నటువంటి కొంతమందిని కాకుండా అతని దగ్గర ఉన్నటువంటి 318 మందిని ఏర్పాటు చేసుకొని వారితో యుద్ధానికి వెళ్ళి జయించి వచ్చాడు. జయించి వచ్చిన తరువాత జరిగినటువంటిది ఏంటంటే 18వ వచనములో షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మెల్కీషెదకు అనేటువంటి
సంతానమును గురించి చెప్పనటువంటి యాజకుడు. అనగా మెల్కీసెదకు యొక్క క్రమాన్ని మనం ఆలోచించినట్లయితే అతను ఏ ప్రాంతము వాడు, ఎలాగ సేవ చేస్తున్నాడు అనేది చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అని ఆ తర్వాత నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నింటిలోనూ 10వ వంతును ఇచ్చెను. 10వ వంతు అనగానే చాలామందికి హాస్యంగా కనబడుతూ ఉంటుంది. ఆయన దశమ భాగము అనేటువంటిది దైవజనుల యొక్క లాభము కొరకై చేస్తూ ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారండి. కానీ దశమ భాగము ఎప్పుడైనా కూడా అది దేవునిది అనేటువంటి విషయాలు చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారండి. దీనికి దశమ భాగము ఎవరిది అని దేవుడు చెప్తున్నాడంటే, చూడండి, మానవుడు 3వ అధ్యాయము మలాకీ గ్రంథము 8వ వచనములో, మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని దేవుడు చెప్పుచు, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగము దేవునిది. దేవుని భాగాన్ని ఈయకపోతే దేవుని దగ్గర మానవుడు దొంగతనము చేసినట్లు అని భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగతనము చేసేము అని చెప్పినప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడంటే, మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగము ప్రతిష్ఠించబడి ఉన్నటువంటి వంతు అంతా కూడా దేవునిదే. అది ఎవరైనా సరే దొంగతనము చేసినట్లుగా ఉంటుంది. దీనిని మానక ఇది చేయండి అని యేసు ప్రభువారు కూడా సెలవిచ్చి ఉన్నాడని. దశమ భాగము అనగానే మానవుడు పొందిన ప్రతి దానిలో కూడా, ప్రతి ఆదాయములో కూడా దశమ భాగము దేవునిదే. దేవునిది దేవునికి తీసి ఆ తర్వాత మిగిలినటువంటిదే మనము వాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని. అదే విధముగా ఇక్కడ మనము షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదకు యొక్క దినాల్ని మనం ఆలోచించినప్పుడు, అతడు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి యాజకుడుగా అతను ఆశీర్వదించినప్పుడు అబ్రహాము పలికి ఉన్నటువంటి మాటలు, అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును అయిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. మెల్కీసెదకు అనేటువంటి యాజకుడికి భక్తుడైనటువంటి అబ్రహాము దశమ భాగమును చెల్లించెను అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఈ దశమ భాగము అనగానే దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పిన అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అతను సంపాదించుకున్నటువంటి ప్రతి దానిలో కూడా 10వ భాగాన్ని తీసి దేవుని సేవకుడికి ఇచ్చి ఉన్నాడు. మెల్కీసెదకు అనగానే చాలామందికి ఆలోచన వస్తూ ఉంటుంది, మెల్కీసెదకు ఎవరు, ఎందుకు ఇతను ఇచ్చాడు అనే మాట వ్రాయబడలేదు. కానీ అబ్రహాము యొక్క జయాన్ని దేవుడిచ్చిన జయంగా అతను చెప్పుచూ ఉన్నాడని. ఎప్పుడైనా కూడా దేవుని ప్రజలకు దేవుడు చేసేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పనే ఇది అని జ్ఞాపకం చేస్తూ చెప్పి ఉన్నటువంటి మాటలండి.
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడునుగాక అనియు అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చెను. అంటే భక్తుడైనటువంటి మెల్కీసెదెకుకు దేవుని యొక్క యాజకుడుగా అతను రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని భక్తుడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించినప్పుడు నీ శత్రువుల మీద విజయాన్నిచ్చి నీ శత్రువులను పారద్రోలినటువంటి దేవుడు స్తుతించబడునుగాక అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ అతన్ని ఆశీర్వదించటానికి వచ్చినటువంటి వాడే ఈ మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు అనేటువంటి అతను గోత్రము లేదు, అతని పుట్టుక లేదు, అతని పూర్వోత్తరాలు లేవు, కానీ అతను యాజకుడుగా భక్తుడైనటువంటి అబ్రాము దగ్గరికి వచ్చి ఉన్నాడు. అందువలన అబ్రాము అతనికి కలిగిన ప్రతి దానిలో కూడా 10వ భాగాన్ని ఆయనకి అప్పచెప్పి దేవుణ్ణి స్తుతించి ఉన్నారు. అలాగనే ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము గమనించవలసినటువంటి విషయం ఇదే అయి ఉన్నదండి. విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు, ఆ తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడు దేవుడు. ప్రతి దానికి కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. యాజకుడు కాబట్టి అతను వచ్చి దేవుడు చేసి ఉన్నటువంటి మేళ్ళుని జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాటలండి. అంటే దేవుణ్ణి గురించి చెప్పి ఉన్నటువంటి అతని మాటలను దేవుడు ఆశీర్వదించి భక్తుణ్ణి ప్రేరేపించి 10వ భాగము అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మన జీవితాల్లో కూడా మనము మేలు పొందినప్పుడు, విజయాన్ని పొందినప్పుడు దానిలో ఉన్నటువంటి దేవుని భాగాన్ని దేవునికి తీయవలసి ఉన్నామండి. దశాంశము అనేసరికి కొంతమందికి 10వ భాగాన్ని తీయటానికి ప్రాణం ఒప్పదండి. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందువలనంటే మనం ఇంత కష్టపడి సంపాదించిన దీనిలో 10వ భాగము ఒక యాజకుడికి ఇవ్వటం ఏంటి అని అనుకుంటారు కొంతమంది. యాజకునికి కాదు, యాజకుని పేరుతో వచ్చినటువంటి దైవజనుడికి మనం ఈ భాగాన్ని ఇస్తూ ఉన్నామండి. అందువలన ఆ భాగాన్ని మనం దాచుకొని పొదుపు చేసుకున్నట్లయితే దేవుని దగ్గరే దొంగతనం చేసినట్లుగా ఉంటుంది. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశం యొక్క వాకిండ్లను విప్పుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 10వ భాగం ఎవరిది? ఇక్కడ మనము సొదొమ రాజులను సంతోషపరిచి ఉన్నటువంటి వాడు అబ్రాము అండి. అబ్రాము యొక్క సంతోషము ఎంత గొప్పది అని మనము ఆలోచించి ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి మాట, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఏమాత్రము కూడా ఆశపడలేదు. ఆ తర్వాత ఆశీర్వాదము అనేది దేవునికే అప్పచెప్పుకొని ఉన్నాడు. శత్రువుల్ని జయించటానికి శక్తినిచ్చి ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. అతని శత్రువులందరినీ కూడా పారద్రోలినటువంటి దేవునికే వందనాలు చెల్లించి దైవజనుడికి మాత్రము 10వ భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి ఘనపరుచుకొని ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనం ఎక్కడ వారమైనప్పటికీ, ఏ ప్రాంతంలో ఉండినప్పటికీ, ఎలాంటి విజయాల్ని మనం పొందినప్పటికీ కూడా ఇతరుల సొమ్ము ఆశపడటము అనేది ఒక భయంకరమైన పాపముగా చెప్పబడుచు ఉన్నదే. ఇతరుల సొమ్ములు అనేసరికి ఇక్కడ సొదొమ రాజు వచ్చి మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో అనగా, మనుషులను నాకు ఇవ్వండి, ఎందుకంటే వీళ్ళని మీ దయ వలన మేము తీసుకుని వచ్చాము అని సొదొమ రాజు చెప్పినప్పుడు దేవుడు సేవకుడైనటువంటి అబ్రాము చెప్పినటువంటి మాట ఏంటంటే,
నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తూ ఉన్నాను. విజయము దేవుడిది. దేవుడిచ్చినటువంటి విజయాన్ని దేవునికే చెల్లనివ్వాలి అనేది అబ్రహాము యొక్క ఆలోచన అండి. ఆ రోజుల్లో సొదొమ రాజు కూడా మనుషులను నాకిచ్చి సంపాదించిన ఆస్తిని అంతా శత్రువులను కొట్టిన ఆస్తి కానీ, ఆ తర్వాత నీ బిడ్డలు నీతో ఉన్నటువంటి వారు యుద్ధము చేసినందువల్ల కానీ నాకు కలిగిన ఈ జయాన్ని మీరే తీసుకోనండి అని సొదొమరాజు చెప్పినప్పటికీ కూడా నీ చెప్పుల వారైనను నూలు పోగైనా కూడా నాకు అవసరం లేదు అని అబ్రహాము సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనుషుల మీద మన కష్టార్జితాన్ని ఆశించకూడదని. మనకి ఇచ్చేటువంటి వాడు దేవుడు. ఆయన ఇచ్చినటువంటి దానిని దైవికంగా మనము అన్యుడైనటువంటి సొదొమరాజు దగ్గర అబ్రాము వాడి ఉన్నటువంటి పదము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండా ఉండునట్లు నీ ఆస్తిలో నాకేమీ అవసరము లేదని సాక్ష్యం ఇచ్చాడు. అలాగనే ప్రియులారా, మనకు ఆస్తిని ఇచ్చేటువంటి వాడు దేవుడు, మనకు జయాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. మనం ఎక్కడికి వెళితే అక్కడ మనల్ని కనికరించేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరుచుకుంటా సాగి వెళ్ళాలి. అంతేకాకుండా అబ్రాము చేసి ఉన్నటువంటి మరొక పని ఏంటంటే ఇక్కడ రెండు విషయాల్ని మనం గమనించవచ్చండి. అతను యాజకునికి దశమ భాగాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ తర్వాత అతని పరిచయస్తుల దగ్గర ఆస్తిని తీసుకోమని చెప్పినా కూడా అబ్రాముని నేను ఆశీర్వదించాను అనే మాట రాకుండా ఉండడం కోసం నీ చెప్పుల వారైనను అనగా నీ ఆస్తిలో ఒక చిన్న మనము వాడేటువంటి పదం ఉంటుంది, చిల్లి గవ్వైనా నాకు అవసరం లేదు అని అబ్రహాము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకొనవలసి ఉన్నటువంటి ఈ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాటలండి. కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అనేది మొట్టమొదటిసారిగా దేవునితో మన యొక్క సంబంధాన్ని బలపరుచుకొనవలసి ఉన్నాం. అబ్రహాము యొక్క దేవుడైన యెహోవా దేవునికి యాజకుడుగా ఉన్నటువంటి మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చి ఉన్నాడు. అలాగనే సొదొమరాజు దగ్గర, అన్యుడైనటువంటి సొదొమరాజు దగ్గర దేవుణ్ణి ఘనపరిచి ఉన్నారు. అంటే మానవుడు కొన్ని మార్లు అతను ఆశపోతూ లేకుంటే అతను ఆశతో సంపాదించాడు అనేటువంటి చెడ్డ పేరు అబ్రహాము పొందటానికి ఇష్టపడలేదు. ఎందువలనంటే విజయాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు అని అతను నమ్మి ఉన్నాడు కనుక అతని విజయము వెనుక దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నదని మనం గమనించవలసి ఉన్నాం. కాబట్టి ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలమైన మనకి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా మన కండ్లతో చూసేటటువంటి రీతిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడికి అబ్రహాము సహోదరుడు కుమారుడైనటువంటి లోతు వెళ్ళి శత్రువుల చేతిలో చిక్కుతాడని అబ్రాము అనుకొనలేదు. అయినప్పటికీ కూడా అబ్రాము సహోదరుని కుమారుడు శత్రువుల చేతిలో ఉన్నాడని తెలుసుకొని నాకు అవసరం లేదు అని అబ్రహాము అనలేదండి. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతుని ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ తర్వాత అతనికి కావలసినటువంటి పనివారిని లేకుంటే అతని శత్రువులను జయించేటువంటి రీతిగా అతను చాలా తెలివైనటువంటి ఉపాయముతో శత్రువుని జయించి ఉన్నాడు. కాబట్టి శత్రువులను జయించి ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడిచ్చి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఎంత తెలివిగా సమర్పించుకొని ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనము కూడా ఇలాంటి తెలివితేటలతోనే దేవుని బిడ్డలుగా సాగి వెళ్ళవలసి ఉన్నాం. సాతానుడు కొన్నిసార్లు భయంకరమైన తెలివితేటలతో మానవుణ్ణి శోధిస్తూ ఉంటాడు. కానీ మనుషుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలోనే
ఉన్నటువంటి దైవజనుడుగా ఉండడమే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అలాగనే అబ్రాము సొదొమరాజు అతనికి లోబరిచి ఆస్తిని తీసుకొనమని చెప్పినప్పటికీ కూడా అతని నూలు పోగైనా కూడా నాకు అవసరం లేదన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రాము ధనవంతుడై ఉన్నాడని కాదు అక్కడ అర్థము. అబ్రహాము దేవుని సేవకుడుగానే అతను సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని ఆశీర్వదించినటువంటి మెల్కీసెదకు అనేటువంటి యాజకుడిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెల్కీసెదకు వచ్చి అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రాము కంటే నేను ఇంకా భక్తి కల్లవాడినని అతను ఆశీర్వదించటం కాదండి. శత్రువుల మీద జయాన్ని పొంది వచ్చి ఉన్నటువంటి అబ్రహామును దీవించటానికి వచ్చిన వాడే మెల్కీసెదకు. ఆ మెల్కీసెదకు అక్కడికి వచ్చి అబ్రామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాము తాను చేయవలసి ఉన్నటువంటి పనిని నిరభ్యంతరంగా చేసి దేవుణ్ణి ఘనపరిచి ఉన్నారు. దేవుణ్ణి ఘనపరిచినటువంటి ఈ కార్యక్రమంలో మనము కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దైవజనులు వచ్చి మనలను దీవించినప్పుడు మనము ఉత్త చేతులతో వాళ్ళని పంపడం అనేది దైవాశీర్వాదం కాదు. అక్కడ మెల్కీసెదకు దశంభాగాన్ని ఇవ్వండి అని అబ్రహాముని అడగలేదు. అబ్రహాము తనంతట తానే దేవుని సేవకుడికి ఇవ్వవలసి ఉన్నటువంటి భాగాన్ని తీసి దేవుని సేవకుడైనటువంటి మెల్కీసెదకు ఇచ్చి దైవాశీర్వాదాలు పొంది ఉన్నారు. అలాగనే మన జీవితాల్లో కూడా మన యొక్క పాపముల నిమిత్తమై యేసు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నాం. మన పాపములకు రక్షకుడుగా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన రక్తముతో మన పాపములను కడిగివేసి శుద్ధీకరించి ఉన్నాడని నమ్మినప్పుడు ప్రభువా నా పాపములను ప్రభు యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి అని ఏ మనుష్యుడైతే ప్రభువు బిడ్డల దగ్గర చెప్పుకుంటారో ప్రభువు బిడ్డలు వారిని ఆశీర్వదించేటట్లుగా ఇక్కడ మెల్కీసెదకు చేసి ఉన్నాడు. మెల్కీసెదకు యొక్క క్రమము ప్రకారముగా దైవజనులుగా ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని సేవకులను ఆశీర్వదించేటువంటి ఆధిక్యతను దేవుడిచ్చి ఉన్నాడు. అందువలన అబ్రహాము నేను ఫలానా వాళ్ళని తీసుకొని వచ్చాను అనే మాట వాడలేదు. కానీ ప్రతి దానిలో దశమ భాగమును ఆ మాటని మనం చదువుతూ ఉన్నప్పుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అతనికి అన్నిటిలో 10వ వంతును ఇచ్చెను. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని చెప్పుచూ ఉన్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి సాక్ష్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా ప్రభు యొక్క బిడ్డలుగా సాగి వెళ్ళవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఘనుడు అయిన దేవా పరిశుద్ధుడా, మీ దీవెనలకై వందనాలు చెల్లించు ఉన్నాం. మీ బిడ్డ అయినటువంటి అబ్రాము శత్రువులను జయించి వచ్చినప్పుడు మెల్కీసెదకు అనేటువంటి యాజకుడు వచ్చి అబ్రామును దీవించినప్పుడు అతను తనకు దేవుడిచ్చిన ప్రతి దానిలో దశమ భాగమును ఇచ్చి దేవామీములను ఘనపరిచి ఉన్నారు. అలాగనే సొదొమరాజు ఆస్తిని నీవు తీసుకొనమని చెప్పినప్పటికీ నీ ఆస్తిలో నూలు పోగైనా నాకు అవసరం లేదని దృఢమైనటువంటి సాక్ష్యము అన్యుల మధ్యలో దేవుని సేవకుడు ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచి ఉన్నారు. అలాగనే మా జీవితాల్లో కూడా అలాంటి దీవెనలతోనే సాగి వెళ్ళడానికి ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారని వాక్యములో మీరు చెప్పుచూ ఉండగా ఆ ప్రకారముగా జీవించుటకై వినుచు ఉన్న ప్రతి శ్రోతకు మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించుమని
మీ దీవెనలతో నింపవలసి ఉన్నదిగా మా రక్షకుడు మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.